చెప్పారు, బాగా సక్సెస్ అయిందట. వాటి వల్ల ప్రయోజనం లేదు. వినోద కార్యక్రమాల వల్ల ప్రయోజనం లేదు. ఇంచేత వినోదం అన్నది తాత్కాలిక ఉపశమనం. అర్థమైందండి? విజ్ఞానం అన్నది శాశ్వత ఆనందం. మీకు టీవీలో ఉంటాయి కామెడీ సీన్స్ ఇవన్నీ. ఆ కాసేపు రిలాక్స్ అవుతాయి, తర్వాత మళ్ళీ మామూలే. సమస్యలు బాధలు అన్నీ మామూలే. అది సరిపోదు. శాశ్వత ఆనందం కావాలి మనిషికి. శాశ్వత ఆనందం తాత్కాలిక వినోదం వల్ల రాదు, విజ్ఞానం వల్ల వస్తుంది. సహజంగా ఏంటి అంటే లోకంలో ఎక్కువ మంది దేహస్థితి మనోస్థితిలో ఉంటారు. లోకంలో దేహస్థితి మనోస్థితి. ఎక్కువ మంది అలాగే ఉంటారు. అందుచేత అటువంటి కార్యక్రమాలు వాళ్ళకి నచ్చుతాయి. దేహస్థితిలో ఉన్న వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు నచ్చుతాయి? మంచి భోజనాలు, 10 రకాలు, 4-5 స్వీట్లు, 4-5 హాట్లు పెట్టి ఐస్ క్రీము ఇవన్నీ పెడితే చాలా బ్రహ్మాండంగా చేశాడు అంటారు. అవునంటారు కాదంటారు? అది ఎవరికి నచ్చుతాయి? దేహస్థితిలో ఉన్నవాడికి. తెగ పొగుడుతారు, అప్పుడు ఏం గొప్పగా చేశాడో, వాడు చాలా అద్భుతంగా చేశాడు, ఎవ్వరూ చేయలేదు అలాంటి కార్యక్రమం, అంత గొప్పగా భోజనాలు పెట్టాడంట. అదేదో పెద్ద గొప్పలా తినేసి ఇంటికి వచ్చి మనం వెళుతూ ఉంటాడు. అది ఎక్కడికెక్కడే దేహస్థితి వల్ల, ఆ కార్యక్రమాల వల్ల వచ్చేటువంటి సరదా ఆనందము అక్కడికక్కడే కాసేపు, తిన్నంతసేపే. అలాగే మనోస్థితిలో ఉన్న వాళ్ళకి ఏది నచ్చుతాయంటే సంగీతము, అవన్నీ వినోద కార్యక్రమాలు, జ్ఞానాలు, లేకపోతే వినోద కార్యక్రమాలు సరదాగా ఇటువంటివి పెడితే చాలా చాలా బాగుందంటారు. ఊగిపోతూ ఉంటారు. ఆ పాటలు పాడుతుంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా డ్యాన్స్ చేసేస్తూ ఉంటారు. చేతులు పైకెత్తి మూసుకుని గంతులు వేస్తూ ఉంటారు. అవునా? అబ్బో చాలా బ్రహ్మాండంగా ఉందంట. ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్తారు. అది అక్కడితో అయిపోయింది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనోస్థితిలో ఉన్నవాడు అదే ఉంటుంది. లోకంలో ఎక్కువ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. జనాభా గుర్తుపెట్టుకోండి. 60% దేహస్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు, 30% మనోస్థితిలో ఉంటారు. సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఇవి చాలా ఉపశమనం కలిగిస్తాయి. ఇంటికాడ బోరు కొట్టేసి గొడవలు పడి ఆ సమస్యతో ఈ సమస్యతో మదన పడుతున్న వాళ్ళకి, మనసు వ్యాకులత చెంది ఉన్న వాళ్ళకి, సమస్యలతో సతమతమవుతున్న వారికి, మనసు వ్యాకులత అంటే అశాంతితో ఉన్న వాళ్ళకి, ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపశమనాన్ని కలిగిస్తాయి. అది ఉపశమనమే కానీ పూర్తి శమనం కాదు. అది పూర్తిగా శమించడం కాదు, అందులోంచి బయటపడడం కాదు. కొద్దిగా కాసేపు, అవునంటారు కదా. అది కష్టాలన్నీ పోతాయా అక్కడితో? సంగీతం అంటే బాగు, అది కాస్త రిలాక్సేషన్. ఉపశమనం అంటే రిలాక్సేషన్, పర్మనెంట్ రిలీఫ్ కాదు, టెంపరీ రిలాక్సేషన్. చేత ఇది గుర్తుపెట్టుకోండి. మరి పర్మనెంట్ రిలీఫ్
ఎప్పుడు వస్తుంది అంటే విజ్ఞానం వల్లే వస్తుంది. శాశ్వత నివారణ. ఈ విజ్ఞాన కార్యక్రమాలు పైకి అంత వినోదంగా కనిపించవు. విజ్ఞాన కార్యక్రమాలు పైకి అంత వినోదాత్మకంగా కనిపించవు. విజ్ఞానం ఇది ఎవరికి నచ్చుతుంది అంటే విజ్ఞాన కార్యక్రమాలు ఎవరికి నచ్చుతాయి? బుద్ధి స్థితిలో ఉన్న వాళ్ళకి నచ్చుతాయి. రాసుకోండి, బుద్ధి స్థితిలో ఉన్న వాళ్ళకి నచ్చుతాయి. లోకంలో ఇటువంటి స్థితిలో 9% ఉంటారు. వాళ్ళెవరు అంటే ధ్యానం చేసేవాళ్ళే. మీరందరూ ఎవరాళ్ళు? మీరంతా అంటే మీరంతా ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? బుద్ధి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు నేను వినోద కార్యక్రమం, ఇప్పుడు నేను చెప్పేది విజ్ఞానం. మరి దీని మీద ఆసక్తి చూపిస్తున్నారా లేదా? చెప్పినవన్నీ రాసుకుంటున్నారా లేదా? ఎంతో జాగ్రత్తగా వింటున్నారా లేదా? పైనుంచి చెమట్లాడుతున్నా కదలకుండా కూర్చుంటున్నారా లేదా? అది ఆసక్తి. చెమటల్ని కూడా లెక్క చేయకుండా, ఇబ్బందుల్ని కూడా అధిగమించి కష్టమైన ఆ విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అదే బుద్ధి స్థితి. పెట్టుకోండి. మించు సమాజంలో ఈ స్థితిలో ఉండేవాళ్ళు చాలా చాలా స్వల్పంగా ఉంటారు. అర్థమైందండి? కోటి జనాభాలో 90 లక్షలు ఈ స్థితిలో ఉండరు. 60 లక్షలు దేహ స్థితిలో ఉంటారు. 30 లక్షలు మనోస్థితిలో ఉంటారు. ఒక్క 9 లక్షలే, అంటే 1,00,000 జనాభాలో 60,000 దేహస్థితి, అలాగే 30,000 మనోస్థితి, 9,000 బుద్ధి స్థితి. ఆ స్థితిలో ఉన్న వాళ్ళమే మనమంతా. అంటే ఎంత హై లెవెల్లో ఉన్నారో మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈ స్థితి మీకు ఎలా వచ్చింది అంటే ధ్యానం చేస్తున్నారు కాబట్టి వచ్చింది. ధ్యానం చెయ్యకపోతే ఎవ్వరూ బుద్ధి స్థితిలోకి రాదు. అర్థమైందండి? మొత్తం జనాభాలో మీరు చాలా హైయెస్ట్ లెవెల్లో ఉన్నట్టు. అది అన్నం ఉంటుంది, బుద్ధి ఉండదు. ఎందుకాడు? పదవి ఉంటుంది, బుద్ధి ఉండదు. ఎందుకు వాడు? అన్నీ ఏదో పనులే చేస్తాడు, అన్నీ చేయకూడని పనులే చేస్తాడు. అని చేత గుర్తుపెట్టుకోండి, ఇటువంటి కార్యక్రమాల్లో విన్న విషయాలు జాగ్రత్తగా రాసుకోవాలి, మననం చేసుకోవాలి. మీ బుద్ధిని ఉపయోగించాలి. ఈ బుద్ధిని ఉపయోగించి వాటిని విశ్లేషణ చేయాలి. మంచి చెడ్డలు బేరీజు వేసుకోవాలి. మంచిని తీసుకోవాలి, చెడును వదిలేయాలి. బుద్ధి స్థితిలో ఉన్న వాళ్ళంతా హంసలు. రాసుకోవాలి. హంస ఏం చేస్తుంది? పాలను తీసుకుంటుంది, నీళ్ళని వదిలిపెట్టేస్తుంది. అంతే కదా? రాసుకోండి. హంస ఎలా పాలను గ్రహించి నీరుని వదిలేస్తుందో, బుద్ధి స్థితిలో ఉన్నవారు కూడా జ్ఞానవంతమైన విషయాలు గ్రహిస్తారు, అజ్ఞానవంతమైనవి వదిలేస్తారు. ధ్యానం చేసేవారు హంసలు ఎందుకు అవుతారు అంటే హంసని పట్టుకున్నారు కాబట్టి. ధ్యానం చేసేవాళ్ళంతా హంసలుగా ఎందుకు మారిపోతారు అంటే బుద్ధి ఉన్నవాళ్ళుగా ఎందుకు మారిపోతారు అంటే హంసను పట్టుకున్నారు. హంస అంటే ఏంటి? శ్వాసే హంస. అని చేత ఇక్కడి నుంచి మీరేం చేయాలి అంటే ఏదైనా సమస్య వస్తే అయ్యో సమస్య వచ్చిందని బాధపడకండి. రాసుకోండి. ఏదైనా సమస్య వస్తే అయ్యో
సమస్య వచ్చిందని బాధపడకండి. ఈ సమస్యలోంచి ఎలా బయటపడతామో, ఎప్పుడు బయటపడతామో అన్న దానికి ప్రాముఖ్యం ఇవ్వకండి. వచ్చింది అన్న దాని గురించి ఆలోచించండి, దీన్ని ఉపయోగించండి. ఆలోచించేవాడే బుద్ధి ఉన్నవాడు. అర్థమైంది కదండి? కష్టం వచ్చినా, ఓ సమస్య వచ్చినా, వచ్చిన దాని గురించి బాధపడకండి. మీరు బాధపడినా సమస్య ఏం పోదు. ఎలా బయటపడాలి అది కూడా మీకు అంత ప్రాముఖ్యమైనది కాదు. కానీ అసలు ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది దాని మీద దృష్టి పెట్టండి. అప్పుడు మీరు ఏం చేయగలరు అంటే, దానికి కారణం ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ సమస్యలోంచి బయటపడమే కాదు, మీరు ఆ సమస్యలోంచి శాశ్వతంగా బయటపడతారు. ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కరించుకుంటారు. మీరు ఎప్పుడైతే ఆలోచించారో సమస్యకి కారణం తెలుసుకోండి. ఎప్పుడైతే సమస్యకి కారణం మనం ఆలోచిస్తామో మీరు ఆ సమస్యలోంచి బయటపడడమే కాదు, అటువంటి సమస్య నుంచి అంటే కష్టం నుంచి శాశ్వతంగా బయటపడతారు. కారణం తెలుసుకోకపోతే ఒకవేళ సమస్యలోంచి బయటపడినట్టు కనిపించినా అదే రకమైన సమస్యలో లేక ఇంకొక సమస్యలో అయినా చిక్కుకుంటారు. మీరు కావాలంటే మీరు చూడండి, మీ జీవితంలో చిన్నప్పటి నుంచి సమస్య లేకుండా లేదు. సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయకుండా కూడా ఉన్నారు. అలా ఆరాధనలు కొంతమంది చేస్తున్నారు, గురువుని కొంతమంది ఆశ్రయిస్తున్నారు, రకరకాల సాధువుల్ని వీళ్ళని బాబాని అందరినీ ఆశ్రయిస్తున్నారు. ఆశ్రయిస్తూ ఉంటే మీకున్న సమస్యలోంచి బయటపడుతున్నారు. అందరూ కాదు కానీ కొంతమంది. కానీ మళ్ళా కొత్త సమస్యలు చిక్కుకుంటున్నారా లేదా? ఇంకా సమస్యలు రాకుండా ఉన్నాయా? ఓ సమస్య పోయినా అది రోగం తగ్గింది, కానీ ఇంకొక రోగం వస్తుంది. ఓ డాక్టర్ని ఆశ్రయిస్తారు, లేకపోతే ఓ వైద్య విధానం ఇలా ఎన్నెన్నో తిప్పలు పడుతున్నారు. ఎన్ని తిప్పలు పడినా బయటపడుతున్నట్టు కనిపిస్తుంది, కానీ మళ్ళా చిక్కుకుంటున్నారు. ఇదే మనం చూస్తున్నాం. ఇంచుమించి చచ్చేదాకా మన పని బయటపడడానికి ప్రయత్నించడమే. అలాగే ఉంది కదండి ఇప్పుడు జీవితం. ఇంకా నేను పూర్తిగా బయటపడ్డాను అన్న స్థితి ఎవరికి కలగదు. కారణం ఏంటి అంటే, సమస్యకి అంటే కష్టానికి కారణం తెలుసుకోకపోవడం, సమస్యకి కారణం తెలుసుకోకపోవడం. సరే, ఈ కానించి మీరు ఇది అలవాటు చేసుకోండి. ఏంటి అలవాటు చేయాలి? ఏ సమస్య వచ్చినా ఫస్ట్ ఏంటి ఇలాంటి సమస్యలు నేను ఎందుకు ఉన్నాను, దానికి కారణం ఏంటి, దాన్ని అధ్యయనం చేయండి. మీరు ఎప్పుడైతే ఇలా ధ్యానం చేస్తూ ఉంటారో మీకే తెలుస్తూ ఉంటుంది. అర్థమైనా? లేకపోయినా తెలియకపోయినా మీరు 4-5 రకాల కారణాలు మనకి తెలిసిన అసలు కారణం ఏంటో అన్నది మీరు తెలుసుకోగలుగుతారు. ఎన్నో చెప్తారు, నీకు దానివల్ల వచ్చింది, దీనివల్ల వచ్చింది, దానివల్ల వచ్చింది, కానీ అసలు కారణం ఏదో మీరు తెలుసుకుంటారు. ఇంకేదంటే కారణం గురించి ఆలోచించకపోవడం కాదు, మూలాల్లోకి వెళ్ళడం. మీరు పై కారణాలు, ఆ గురువులు పై కారణాలు చెప్తారు పనులు. అలాగే ఇప్పుడు మీరు చూడండి, ఇబ్బందులు వస్తే ఇక్కడ మన టీవీలో చెప్తున్నారు, జాతి రత్నం పెట్టుకో నీ కష్టాలన్నీ పోతాయి. చెప్పట్లేదండి? కొంతమంది ఏమంటున్నారు, రుద్రాక్షలు వేసుకో నీ కష్టాలన్నీ
పోతాయంటారు. సరే, వాళ్ళ మాటలు నమ్మి చాలామంది కొనుక్కుంటున్నారు, వేసుకుంటున్నారు. సమస్య లేకుండా ఉన్నారా? ఓ 3 మాసాలు 6 మాసాలు చూస్తున్నాడు. ఎన్నాడు చెప్తాడు, కొన్నాడు చెప్పగలడు. కానీ మళ్ళీ ఫోన్ చేస్తాడు, నువ్వు చెప్పినట్టు వేసుకున్నాను కానీ నాకేమీ మార్పు రావట్లా, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలా, మా అబ్బాయికి ఉద్యోగం రాలా, నాకేం ధనం పెరగల, నా కష్టాలేం పోలా, ఇలా ఏవో చెప్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఇంకోటి మార్చేస్తారు వీళ్ళు వర్షం. ఈ మధ్య మళ్ళీ కొత్తగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే నెగిటివ్ ఫోర్స్ అంట. అన్నారా లేదా? ఇలాంటివి కనిపించారు సీరియస్. నెగిటివ్ ఫోర్స్ అలా చెప్తున్నాడు. ఆరు కూర్చుని ఏం చెప్తున్నాడంటే ఇలాగే చెప్తున్నాడు, నేను రత్నం వేసుకున్నాను, రత్నం కొనుక్కున్నాను, రుద్రాక్షలు వేసుకున్నాను, ఇంకొకడేమో నేను యంత్రాన్ని కొనుక్కున్నాను, ధనలక్ష్మి యంత్రం, మరి నాకేమీ మార్పు రాలేదు. ఏంటి అన్నాడు. ఏమిటి అంటే అది కాదు అసలు కారణం, నీలో నెగిటివ్ ఫోర్స్ ఉంది. నెగిటివ్ ఫోర్స్ ఉండడం వల్ల ఆ రత్నంలో నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ నీ లోపలికి వెళ్ళనివ్వలేదు, అని చేత నీకు పని జరగలేదు. అని చేత నువ్వేం చేస్తావు అంటే నీ లోపల ఉన్న నెగిటివ్ ఫోర్స్ని తీసే ప్రయత్నం చెయ్యి. మళ్ళీ దానికి ఆడేదో చెప్తాడు. ఇలా ఇంకా కొంతమంది జాతకాలు చెప్తూ ఉంటారు. జాతకాలు చెప్తూ ఉంటారు. సరే, నేను చెప్పిన జాతకాల ప్రకారం చేశామండి, మళ్ళా నాకేమీ మంచి అనిపించలేదు, మార్పు రాలేదు. దానికి ఇంకోటి ఏం చెప్తున్నాడంటే జాతకం కరెక్టే కానీ జాతకం కంటే నీ పేరులో దోషం ఉంది అంటాడు. మన జాతకాన్ని సరి చేసుకుంటే సరిపోదు, నీ పేరులో దోషం ఉంది. సరే, పేరు చెప్తాడు. పేరు చెప్తే మళ్ళీ అక్కడేమంటాడు అంటే పేరు మార్చుకుంటే సరిపోదు, నువ్వు పేరు ఒకటి పెట్టుకున్నావు, ముద్దు పేరు ఇంకోటి పెట్టుకున్నావు అంటాడు. వీళ్ళు ఎలా పడితే ఎలా మనల్ని ఆడిస్తారు. అర్థమవుతుందండి? అసలు ఇవేమి మూల కారణాలు కావు. కష్టాలకి మూల కారణాలు, కష్టాలు రావడానికి కాదు. మీరు మూల కారణాల్లోకి వెళ్ళకపోతే ఇలాంటి కారణాలు ఎన్నున్నా డబ్బు దండుగా, అర్థమైందండి, సమయము దండుగా, నిరాశ చెందుతారు. నేను చెప్పేది అదే. ఇలాంటి వాటికి వేలు వేలు తగలేస్తున్నారు. ఇలాంటి మూఢ నమ్మకాల్లోంచి ఉతికి ఆరేసే నా పుస్తకాలు మీరు చదవండి. కొన్ని వందలు పడితే నా పుస్తకాలు వస్తాయి. వీటిని మీరు చదివితే ఒక మూఢత్వం కాదు, ఎన్ని మూఢత్వాలనే నేను ఉద్దేశించి రాశాను. ఈ జాతకాల గురించి, వీటి గురించి, వాస్తు దోషాల గురించి, ఎన్నిటి గురించి చాలా ఇచ్చారు. కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ఒకడు చెప్తాడు. ఏమంటాడు అంటే శని కాకి మీద, శని వాహనం ఏంటి కాకి, ఎక్కి తిరుగుతూ ఉంటాడంట శని. ఆయనకేం పర్లేదు. ఆయన దృష్టి ఎవరి మీద పడితే ఆయన జీవితం కష్టాలు వచ్చేస్తాయి. ఆయన చేత శని దృష్టి మీ మీద పడకుండా ఉండడం కోసం ఏం పెట్టుకోవాలంటాడు, శని రక్ష కవచం. అది పెట్టుకుంటే ఆ దృష్టి ఇది ఆపేస్తుందంట. ఆయన చేత నీ కష్టాలు రావు అంటారు. ఇలా చెప్తూ ఉంటారు. అసలు శని దృష్టి మన మీద ఎందుకు పడుతుంది, శని దోషం ఎందుకు వస్తుంది, శని దోషం అంటే ఏంటి, అది ఎందుకు పోతుంది, ఎలా పోతుంది, ఇవన్నీ నేను రాయడం జరిగింది నా పుస్తకంలో. ఇవన్నీ చాలా చాలా రాశాను. ఏదో మీరు ఒక పుస్తకం అర పుస్తకం చదివితే మటుకు మీకేమీ అర్థం కాదు. మీరు నా పుస్తకాలు అన్నీ చదవాలి. మీకు ఒక్కొక్కడికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎంతమందికి లక్షల సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలకి పరిష్కారం కావాలి అంటే ఇక్కడ ఒక క్లాసు 3 రోజుల క్లాసులు చెప్పడం సాధ్యం కాదు. ఎన్ని చెప్పగలం చెప్పండి. ఒక్కొక్క పాయింట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటేనే ఒక్కొక్క రోజు తీసుకుంటుంది. ఎన్ని పాయింట్లు ఆ ఒక్కొక్క పుస్తకంలో కనీసం మీకు 100 పాయింట్లు ఇచ్చాను. ప్రతి పేజీ
ఒక్కొక్క కాన్సెప్ట్. అలా ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చూడండి. మరి ఇవన్నీ మీరు అధ్యయనం చేయాలి అంటే, ఇక్కడ చేసుకోవాలి అంటే సాధ్యమయ్యే పని కాదు. అంచేత పుస్తకాలు కక్కుర్తి పడకండి. నేను చెప్తున్నాను, ఈ 100లు ఒక్కొక్కసారి మీరు లక్షలు ఆదా చేసుకుంటారు. ఇక్కడ ఖర్చు పెట్టే 100లు మీ జీవితంలో దాన్ని కనుక అధ్యయనం చేస్తే లక్షలు నష్టపోయే అవకాశం మీకు కలగదు. ఇంకా లేకపోతే దానికోసం దీనికోసం వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. చేత ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అర్థం కాకే తెలుసుకోకే మనం చేస్తున్నాం. సరే, నేను ఇంకా కొన్ని ఇచ్చాను, చాలా ఇచ్చాను. మీరు శ్రావణ మాసంలో ఏం చేస్తారు? వరలక్ష్మి వ్రతాలు. అవునంటారా కాదు? ఎందుకు చేస్తారు వరలక్ష్మి వ్రతాలు? డబ్బు కావాల్సింది ఏంటి? లక్ష్మీదేవిని పూజిస్తే కష్టాలు పోతాయి, లక్ష్మి వచ్చేస్తుంది, చేస్తారు. మరి ఆ నమ్మకము పూర్వం నుంచి సమాజంలో ఉంది. మరి అలా పూజలు చేస్తే డబ్బు వస్తే పూజ చేయడం డబ్బు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? కోట్లు వచ్చేస్తున్నాయా? ఆడవే చెప్తాడు లక్ష్మీ కుబేర యంత్రం అంట. చూపిస్తాడు, మీరేమీ లేదు, ఇలా తెచ్చుకోండి ఇంటికి, అలా పెట్టుకోండి, అలా పైనుంచి పడిపోతే చూపిస్తాడు. అక్కడ అలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. అలా కాసులు పడిపోతుంటాయి. ఎవడైనా తెప్పించుకున్నవాడికి అలా పడిపోయినాయి ఎప్పుడైనా? చూడండి ఎన్ని వేలు. మళ్ళా 5,000 రూపాయలకి నీకు 1,500కే కన్సెషన్ అంటాడు. మళ్ళీ అందులో డిస్కౌంట్లు, ఇది బాగా అట్రాక్షన్. అలా అంటే కానీ ఈ జనానికి మరి ఇలా క్యాష్ చేసుకుంటున్నారు. కొంచెం ఆలోచించండి. ఒక యంత్రము మీ ఇంట్లోకి తెస్తే లక్ష్మి అలా కురిసిపోతే ఈ యంత్రాల స్టాక్ ఆడి గొడవలో ఎన్ని ఉంటాయి? కొంచెం ఆలోచించండి. వాడి గొడవల్లో ఇటువంటి యంత్రాలు స్టాక్ ఎంత ఉంటుంది? గొడవ నిండా అయ్యేనా కదా? అసలు ఆడి గొడవలు ఎలా ఉండాలి? కాసులతో నిండిపోవాలి. మరి ఎలా అనుకోవడం ఎందుకు? వాడికి అర్థమవుతుందో అర్థం కావట్లేదు. పిచ్చేదవాడు మనకు పోడలేక ఆడు ఇంట్లో పెట్టుకోవచ్చుగా. రోజు కుడుతూ ఉంటుందిగా. మన డిస్కౌంట్ కన్సెషను ఇవన్నీ ఎందుకు మళ్ళా? ఇది ఆలోచిస్తే ఆ పిచ్చేదవాడు మనల్ని పిచ్చి వాళ్ళని అన్నది అర్థమవుతుందా లేదా? 50 అయినా డిస్కౌంట్లో 1,500 దండువే కదా. అది 50 రూపాయల నుంచి ఉండదు. అది లాకెట్ రేపు చేత బుర్ర పెట్టి ఆలోచించండి. ప్రతిదీ ఎవడు ఏం చెప్తే గుడ్డిగా అనుసరించడం కాదు. అసలు లక్ష్మీదేవి అంటే ఎవరు? లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి కలుగుతుంది? ఇవన్నీ ఆలోచించాలి. నేను ఇచ్చాను మీకు ధ్యాన శక్తి అనే పుస్తకం ఉంది. దాంట్లో ఇచ్చాను చాలా విషయాలు. ఎన్నో మూఢత్వాల్ని కడిగేశాను. వాస్తు దోషాలంట. అవునా? ఇది చెప్పుకోందా లేదా? నిజంగా కూడా వాస్తు దోషాలు సరి చేసుకుంటే లక్షలు కోట్లు వచ్చేటైతే అసలు మనకి చెప్తున్నాడు కదా ఆ వాస్తు గురించి. వాడు ఎన్నిటిని లెక్కేసి ఒక ఇల్లు కట్టుకుంటే ఆడు కోట్లు సంపాదించేస్తాడు. మన దగ్గరికి వచ్చి 1,000-2,000 అడుక్కుంటాడు ఎందుకు? వాస్తు చెప్పేవాడే వాస్తు ప్రకారం తన ఇల్లు కట్టుకుంటే తనే కోట్లు వచ్చేస్తాయిగా. ఎందుకు చెప్తున్నాడు? ఎంత మూర్ఖంగా ఎంత మూఢంగా ప్రవర్తిస్తున్నాము. చేత మీ విజ్ఞత ప్రదర్శించండి. కావలసింది వినోదము కాదు,
విజ్ఞానం, మీ జ్ఞానం పెంచుకోండి. జ్ఞానవంతమైన పుస్తకాలు చదవండి. మూర్ఖుల్లా ప్రవర్తించకండి. జీవితంలో ఆనందం పొందుతారు. లేకపోతే ఇంకా ఇంకా దుఃఖంలో కూరుకుపోతారు. ఎందుకు వచ్చింది ఈ జీవితం అని నిరాశ చెందుతారు. చచ్చిపోతే మేలు అనుకుంటారు. అటువంటి స్థితి మీరు తెచ్చుకోకండి. చేత ప్రతి సమస్యకి మీరు కారణం తెలుసుకోవాలి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ 3 రోజులతో మీకు సరిపోదు. భీమవరం కూడా మళ్ళా మధ్య మధ్యలో రండి. ఓ అస్తమానం అంటే మీకు అవకాశం ఉండదు, కానీ మధ్య మధ్యలో వస్తే కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇక్కడైనా అస్తమానం క్లాసులు పెట్టడం అంటే ఆర్గనైజర్స్ కూడా సాధ్యం కాదు. ఇంతమందికి భోజనాలు పెట్టి ఎంతమందికి ఇంత విజ్ఞానం అందించాలి అంటే వాళ్ళకి ఎన్ని ఖర్చులు అవుతాయి. మరి ఎంతోమంది వాళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి ఈ మాత్రమే నిర్వహిస్తున్నారు. అలా మనం సహకరించే కొద్దీ వాళ్ళు ఇలాంటివి ఇంకా ఎన్నైనా చేస్తారు. చేత ఏంటి అంటే మీరు ఇక్కడ అన్నది ఎప్పుడూ కాదు, సాధ్యం కాదు. కానీ భీమవరం మీరు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి కొత్త విషయాలు నేర్చుకోండి, ఇంకా ఇంకా తెలుసుకోండి. చెప్పినవే చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకు ఏదేదో ఒక కోర్స్ అనుకుంటా. చాలామంది నాగరావు గారికి మొన్న వేసాం కదా అంటారు, పిచ్చోడు. మొన్న వేసాము నా క్లాస్ అనుకున్న వాడు నిజంగానే పిచ్చోడు. కారణం ఏమిటి అంటే నేనేమి ఒక పుస్తకంలో ఒక కోర్సుని చదవట్లా. ఒక బుక్ ఎదురుగుండా పెట్టుకుని దాంట్లో అదే చదివితే ఎక్కడికి వెళ్ళినా అదే చదువుతాం. ఇప్పుడు అలా చదువుతున్నామా? బుక్ ఏమైనా ఉందా? అసలు నేను ఇక్కడ వచ్చి స్టార్ట్ చేద్దాం అనుకున్నది ఒకటి, ఇక్కడ చెబుతున్నది ఒకటి. వాళ్ళ పరిస్థితిని బట్టి వచ్చేటువంటి జ్ఞానమే కానీ అంతకన్నా ఇంకేం కాదు. పత్రికలు కూడా చదువుకుని ప్రిపేర్ అయ్యి రారైంది. ఎక్కడికక్కడే అపారమైన జ్ఞానం అలా ఇస్తూ ఉంటారు ఆయన. అది ఆయన స్థాయి. చేత ఏంటి అంటే బాగా గుర్తుంచుకోండి, ప్రతి దాని గురించి ఆలోచించాలి. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక ముఖ్యమైన టాపిక్ తీసుకున్నాం. ఏమిటంటే ఆ టాపిక్ కొంచెం ఆలోచించండి. మానవుడు ఎక్కువగా ఆలోచించేది 2 సమస్యల గురించి. మానవుడు ఎక్కువగా ఆలోచించేది 2 సమస్యలు ఆలోచిస్తాడు. ఏమిటి ఆ 2 చెప్పండి? ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య. 2 సమస్యల గురించి ఆలోచిస్తాడు. రాసుకోండి. మానవుడు ముఖ్యంగా 2 సమస్యలకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాడు. ఏంటవి? ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య. కొంచెం ఆలోచించి చెప్పండి. మళ్ళా ఈ 2 సమస్యల్లో దేనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాడు? ఆర్థిక సమస్య. కరెక్ట్. ఆరోగ్యమా? ఈ 2 దేనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాడు? ఆర్థిక సమస్య. ఎలా చెప్పగలరు ఆర్థిక సమస్యకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాడు అన్నది? ఎలా చెప్పగలరు? ఆర్థిక సమస్యకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాడు అని దేన్ని బట్టి చెప్పగలరు? చెప్పేశాం గమ్ముని. మీకు నచ్చింది మీరు చెప్పేస్తారు, కానీ వివరణ చెప్పగలరా? బాగుందా? ఏమిటి అంటే దేని బట్టి చెప్తాను అంటే రాసుకొని చెప్తాను. మీరు రోజులో ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తున్నారు? రోజులో ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తున్నారు చెప్పండి? డబ్బు సంపాదించడానికి, అంతే కదండి. ఆరోగ్యం గురించి కావాలంటే పొద్దున్న 1 గంట ఆసనాలు వేస్తారు, ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తారు, లేకపోతే ఏదో చేస్తారు. ఇంకక్కడి నుంచి మన్నాడు దాకా దాని గురించి
మీకు ఉండదు. లేకపోతే ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, 4 టాబ్లెట్లు తెచ్చుకుంటారు, మీకు దాని గురించి వదిలేస్తారు. కానీ మిగతా టైం అంతా ఏం చేస్తారు? డబ్బు సంపాదన. అంటే ఎక్కువ ప్రాముఖ్యం దేనికి ఇస్తున్నారు? డబ్బు సంపాదన. కానీ ఈ ఆర్థిక ఇంకా కాడ మానవుడు రెండు కోరుకుంటాడు. ఆర్థికంగా మానవుడు 2 కోరుకుంటాడు. ఆర్థికానికే ప్రాముఖ్యం ఇస్తాడు. అందులో 2 కోరుకుంటాడు. ఆర్థిక సమస్యలు ఉండకూడదని, నెంబర్ 2 ఆర్థిక స్థితి పెరగాలని. ఎవరైనా సరే ఈ 2 కోరుకుంటారు. ఏ 2? ఆర్థిక సమస్యలు, జీవితంలో ఆర్థిక సమస్యలు ఉండకూడదు, అలాగే ఆర్థిక స్థితి పెరగాలి. ఎలాంటి స్థితిలో ఉన్నా ఇంకా ఇంకా పెరగాలనే కోరుకుంటారు. ఆర్థిక స్థితి ఎలాంటి స్థితిలో ఉన్నా ఇంకా ఇంకా పెరగాలనే అనుకుంటారు. ముఖ్యంగా ఇవే కదండి ఎవరైనా కోరుకునేది, ఆర్థికంగా. మరి అందరూ ఏ కోరుకుంటున్నారు కాబట్టి దాని గురించి కొంచెం తెలుసుకుందామంటారా? కోరుకుంటున్నారు కానీ అనుకున్నట్టు జరుగుతుందా? అందరూ కోరుకుంటున్నారు, అనుకున్నట్టు జరుగుతుందా అంటే లేదు. రాసుకోండి. కోరుకోవడానికి కోరుకుంటున్నారు కానీ అనుకోకుండా ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. ఎంత కష్టపడినా ఆర్థిక స్థితి పెరగట్ల. అందరూ ఈ 2 కావాలనుకుంటారు కానీ ఈ 2 జరగవు. అవునంటారా కాదంట? ఈ 2 అందరికీ కావాలి కానీ ఈ 2 జరగట్ల. బాధపడుతూ ఉంటారు, చాలా చాలా బాధపడతారు, కష్టపడుతూ ఉంటారు, రాత్రి పగలు కష్టపడతారు ఆర్థికంగా ఎదగాలని. ఎంత కష్టపడినా కొంతమందికి గొర్రె దోక బెత్తుడే, కొంతమందికి ఉన్నాయి కూడా పోతూ ఉంటాయి. ఇంకా చాలామంది అనుకుంటూ ఉంటారు సంపాదించకపోయినా పర్లేదు, ఉన్నది పోకుండా ఉంటే చాలు. ఇలాగా తాపత్రయపడుతూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు కొంతమంది ఇలా ధ్యాన క్లాసులు కూడా వస్తారు, వచ్చి అడుగుతూ ఉంటారు, ధ్యానం చేస్తే నా ఆర్థిక సమస్యలు పోతాయా, నా డబ్బు పెరుగుతుందా? అడిగేవాళ్ళు లేరంటారా? బోల్డ్ మంది. నన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందుకని చెప్తున్నాను. ఇంకా కొంతమంది అంటారు, మీరు ఎవరికైనా ధ్యానం చెప్తే నాకు ఏమైనా ₹1,00,000 వస్తే చెప్పు, ధ్యానం చేస్తాను. వస్తాయా? లేని రాని దానికి ఎందుకు నేను ధ్యానం చేయాలంటే ఇలా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, మరి ఈ 2 ఎందుకు జరగట్లేదు, జరగాలంటే ఏం చేయాలి అవి తెలుసుకున్నాం. ఇవి తెలుసుకోవాలి అంటే ముందు మీరు ఏం చేయాలి అంటే వీటికి కారణం తెలుసుకోవాలి. వీటికి కారణం తెలుసుకోవాలి అంటే ఆర్థిక సమస్యలు రావడానికి కారణం ఏంటి అది ముందు మీరు తెలుసుకోవాలి. వచ్చినాయని అడగడం కాదు, అసలు ఎందుకు వస్తున్నాయి, దానికి కారణం ఏంటి అది తెలుసుకోవాలి.
ఆర్థికంగా రాత్రి పగలు కష్టపడినా ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను, దానికి కారణం ఏంటి, అది కూడా తెలుసుకోవాలి. ఆర్థికంగా రాత్రి పగలు కష్టపడినా ఎందుకు పెరగట్లేదు, దానికి కారణం తెలుసుకోవాలి. అర్థమైంది? సరే, ఫస్ట్ ఆర్థిక సమస్యలకి కారణం తెలుసుకుందాం. ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. తర్వాత మన ఆర్థిక స్థితి పెరగాలంటే ఎందుకు పెరగట్లేదో కారణం తెలుసుకుందాం. పెరగాలంటే ఏం చేయాలి, కారణము తర్వాత పరిష్కారం రెండు తెలుసుకుందాం. సరే, ఏదైనా సరే అసలు ఆర్థిక స్థితి అంటే ఏమిటి అంటే గుర్తుంచుకోండి. కొంతమంది దగ్గర 1000 ఉంటాయి, కొంతమంది దగ్గర లక్షలు ఉంటాయి, కొంతమంది దగ్గర కోట్లు ఉంటాయి, కొంతమంది దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో వాళ్ళకి తెలియదు, కొంతమంది దగ్గర ఏమీ ఉండదు. అంటే ఒక్కొక్కళ్ళు ఈ సమాజంలో ఒక్కొక్క ఆర్థిక స్థితిలో ఉంటారు. అవునంటారు కాదంటారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆర్థిక స్థితిలో ఉంటారు. రాసుకోండి. కొంతమంది దగ్గర 1000, కొంతమంది దగ్గర లక్షలు, కొంతమంది కోట్లు, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆర్థిక స్థితిలో ఉంటారు. ఏ ఆర్థిక స్థితిలో ఉన్నా ఉన్న స్థితిలోంచి ఇంకా ఉన్నత స్థితిలోకి ఎదగాలని ఆశిస్తారు, ఆరాట పడుతూ ఉంటారు. ప్రతి పదంలో కూడా చాలా అర్థం ఉంటుంది. ఆశించడం వేరు, ఆరాట పడడం వేరు. అలా ఆరాట పడుతూ అంటే ఇంకా ఎదగాలని ఆరాట పడుతూ సృష్టిని, సృష్టి ధర్మాల్ని మర్చిపోతారు. ఏం చేస్తారు? సృష్టిని, సృష్టి ధర్మాల్ని మర్చిపోతారు. ఎంతసేపు పెరిగిపోవాలని ఆరాటమే కానీ ఇంకెంతకన్నా ఆలోచన వీళ్ళకి ఉండదు. పెరిగిపోవాలి. ఆ ఆరాటంతో ఏం చేస్తారు అంటే సృష్టిని, సృష్టి ధర్మాల్ని మర్చిపోయి ఎంతసేపు ఎంత సంపాదించాము అన్నది చూస్తారు కానీ ఎలా సంపాదించాము అన్నది చూడరు. రాసుకోండి. ఎంతసేపు ఎంత సంపాదించాము అన్నది చూస్తారు కానీ ఎలా సంపాదించాము అన్నది చూడరు. ఈ ఆరాటంలో
సంపాదించడానికి తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు. అంటే మోసాలు చేస్తారు, మాయ మాటలు చెబుతారు, అబద్ధాలు చెబుతారు. అన్యాయంగా, అక్రమంగా దౌర్జన్యాలు చేస్తారు. అలా అధర్మంగా సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే ఇలా సృష్టి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో, ఎప్పుడైతే సంపాదించడానికి సృష్టి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో సృష్టి ధర్మాన్ని అనుసరించి వీరికి శిక్షలు పడతాయి. ఏమవుతాయి? శిక్షలు పడతాయి. ఆ శిక్షలే మనకి వచ్చే ఆర్థిక సమస్య. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి. సంపాదించడం కోసం అధర్మంగా, అక్రమంగా, అన్యాయంగా, మరి తప్పులు పాపాలు చేస్తూ, అబద్ధాలు చెబుతూ, మాయమాటలు చేస్తూ మీరు ఎప్పుడైతే సంపాదిస్తారో ఇదంతా సృష్టికి, సృష్టి ధర్మానికి విరుద్ధం. అవునంటారా కాదంటారా? ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడు ఆ సృష్టి ధర్మాన్ని అనుసరించి మీకు ఏమవుతాయి? శిక్షలు పడతాయి. ఆ శిక్షలే మనకి వచ్చే ఆర్థిక సమస్యలు. అంటే ఆర్థిక సమస్యలు వచ్చినాయి అంటే అర్థమేంటి? ఆర్థిక సమస్యలు వచ్చినాయి అంటే అర్థమేంటి? నువ్వు అధర్మంగా ప్రవర్తించావు ఈ సృష్టిలో. నేను చెప్పాను, నేను 3 గుర్తుంచుకోవాలని. ఏంటేమో 3 మర్చిపోయేటప్పుడే రాయించాను. ఈ సృష్టిలో ఉన్నాము చెప్పలా లేదా? రాసుకోవాలి. మీరు ఈ 3 ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు. ఇంకా కావాలంటే పెద్ద పోస్టర్ మీద రాసుకుని ఇంట్లో పెట్టుకోవాలి. ఈ సృష్టిలో ఉన్నాము. పెద్ద పెద్ద అక్షరాలు రాసి పెట్టుకోండి. ఈ సృష్టిలో ఉన్నాము. నెంబర్ 2, సృష్టిని సృష్టి చేసిన సృష్టికర్త ఉన్నాడు.
ఆయనే భగవంతుడు, దేవుడు అని అంటారు. అర్థమైందా? సృష్టికర్త, సృష్టిని సృష్టి చేసిన సృష్టికర్త ఉన్నాడంటారు, ఏడంటారు. అలాగే ఆ సృష్టికర్త ఏర్పాటు చేసిన నియమాలు ఉన్నాయి, వాటిని ధర్మాలు అంటారు. సృష్టికర్త ఏర్పాటు చేసిన ధర్మాలు ఉన్నాయి. ఇంకేత గుర్తెట్టుకోండి, మనం ఉన్నాము, సృష్టికర్త ఉన్నాడు, సృష్టిలో ఇంకేమున్నాయి? రూల్స్ ఉన్నాయి. అంచేత మీరు ఏం చేయాలి? సృష్టి ధర్మాలని పాటించాలి. సృష్టి ధర్మాలని అనుగుణంగా మీరు ప్రవర్తించాలి, జీవించాలి. అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? అవి లేకపోతే పర్వాలా, మీరు ఈ సృష్టిలో లేకపోతే పర్వాలా. మీ ఇంట్లోనే ఉంటే మీ ఇష్టం, మీదే రాజ్యం. మీ ఇంట్లోనే ఉన్నారా మీరు? లేదా ఈ ఊళ్ళోనే ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఉన్నారా? ఈ దేశంలో ఉన్నారా? ఈ సృష్టిలో ఉన్నారు. అలాగే సృష్టిని సృష్టి చేసిన సృష్టికర్త ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆయన దేనికున్నాడు? అది మనం తెలుసుకోవట్లా. ఉన్నాడు అంటున్నాం, దేవుడు ఉన్నాడు. మీ ఉద్దేశం అరటిపళ్ళు కొబ్బరికాయలు కొన్నాడని మీ లెక్క. పిచ్చివాడు. దేవుడు గుర్తెట్టుకోండి, సృష్టిలో ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, సృష్టి ధర్మాలు. ధర్మాలు అంటే ఏంటి? నియమాలు, రూల్స్. రూల్స్ అంటే కానీ అర్థం కావట్లా, ఇంగ్లీష్ పదాల్లోకి వెళ్ళిపోయారు, తెలుగు పదాలు వదిలేసి. నియమాలు అంటే ఏంటి? రూల్స్. రూల్స్ పాటించాలక్కర్లేదా? పాటించకపోతే ఏమవుతుంది? శిక్షలు. మీరు ఒంగోలులో ఉన్నా అక్కడ గవర్నమెంట్ రూల్స్ పాటించాలి. లైసెన్స్ లేకుండా కార్తో తప్పుకుంటారా? ప్లాన్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కడితే ఒప్పుకుంటారా? రూల్స్ పాటించాలక్కర్లేదా? వాటర్ బిల్ కట్టాలక్కర్లేదా? ఎన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ రూల్ పాటించకపోయినా మీకేమవుతుంది? పనిష్మెంట్ వస్తుంది. అవునంటారా కాదంటారు? అలాగే మీరు ఈ రూల్స్ పాటిస్తున్నారు కానీ ఆయన రూల్స్ పాటించట్లా. రాసుకోండి, కనిపిస్తున్నాయి, ఆయన రూల్స్ కనపడట్లా. పిచ్చోళ్ళు. వీళ్ళు కనపడే దానికే ప్రాముఖ్యం ఇస్తారు, కనపడే దానికి ప్రాముఖ్యం ఇవ్వరు. లేవంటారా? మీకు కనపడకపోయినా ఉన్నాయి, రాసుకోండి. మానవుడు కనపడే రూల్స్కే ప్రాముఖ్యం ఇస్తున్నాడు కానీ కనపడని ధర్మాలకి, కనపడని రూల్స్ అంటే ధర్మాలు ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. కనపడే రూల్స్ ఎవరు పెట్టారు? మానవులు పెట్టుకున్నారు. కనపడని రూల్స్ ఎవరు పెట్టారు? భగవంతుడు. మరి గొప్పవంటారా కావంటారా? పాటించాలంటారా అక్కర్లేదంటారా? మరి ఎందుకు పాటించరు? ధర్మం అని చేత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అభిప్రాయం ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ ధర్మంగా జీవిస్తే మనం సంపాదించలేము అనేటువంటి అభిప్రాయంలో ఉండి ధర్మాల గురించి ఎవరు ఆలోచించట్లా. ఎంతసేపు ఎంత సంపాదించాము అన్నదానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు కానీ ఎలా సంపాదించాము అన్నది ఆలోచించట్లా. కరెక్టా కదా? కానీ సృష్టిలో ఎలా సంపాదించాలి? ధర్మంగా సంపాదించాలి. మీరు ధర్మంగా గోరంత సంపాదించిన అది లాభమే, అధర్మంగా కొన్నంత సంపాదించిన అంతా నష్టమే. రాసుకోండి. గోరంత సంపాదించిన
నీకు లాభమే. ఆ ధనముతో, ధర్మార్జనతో వీరు సుఖశాంతులతో జీవిస్తారు. అధర్మంగా కొన్నంత సంపాదించిన కొన్నంత కోట్లు ప్యాలెస్లు నిర్మించిన సుఖశాంతులు ఉండవు. ప్యాలెస్ ఉంటుంది, లోపల ఉన్న వాళ్ళకి సుఖశాంతులు ఉండవు. కరెక్ట్ అంటారా కాదంటారా? ఇప్పుడు చెప్పండి, నీకు ప్యాలెస్ కావాలా, సుఖశాంతులు కావాలా? మరి అందరూ ప్యాలెస్ల కోసం చూస్తున్నారా, సుఖశాంతుల కోసం చూస్తున్నారా? ప్యాలెస్ ఆడుకుంది, నాకు లేదు, ఇచ్చారు వాడు. ఆడుకుందంట, ఈడికి లేదంట. ఆడికి సుఖశాంతులు లేవు, నాకు ఉన్నాయని ఎవడు ఆలోచిస్తున్నాడు? అడిగితే ఏమంటున్నారు? ప్యాలెస్ కావాలా, సుఖశాంతులు కావాలంటే ఏమంటున్నారు? ప్యాలెస్ కావాలా? అడిగితే ఏమంటున్నారు? సుఖశాంతులు కావాలంట. అవునా? అది ఇక్కడికి వచ్చింది ఏంటి? ఎవరికి సుఖం లేదు, ఎవరికి శాంతి లేదు, మనశ్శాంతి లేదు, రోగంతో సుఖం ఉందా? అందరికీ రోగాలే. ఎవరికి సుఖశాంతులు లేవు. డబ్బు ఉంది అందరికీ, సుఖశాంతులు లేవు. ఎందుకు సుఖశాంతులు లేవు అంటే మనం ధర్మంగా సంపాదించకపోవడమే. ఎంతో మందికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఏదో ఇబ్బంది. ఆడే కొట్టేయడము, ఈడే కొట్టేయడము, ఆ నష్టం రావడము, ఈ నష్టం రావడము, అనుకున్నది అవ్వకపోవడము, ఇలా ఏదో ఒకటి జరుగుతుంది. కారణం, ₹1,00,000 పోతే ఆడెవడో ఎగ్గొట్టేశాడు, దెబ్బేసాడు అంటాడు. ఏమంటారు? వాడు దెబ్బేశాడు, ఆ చిట్ ఫండ్ కూడా దెబ్బేశాడు, ఆ ఫైనాన్స్ కూడా దెబ్బేశాడు, మా దగ్గర బంధువే అంటారు. అందరా ఇచ్చారు. ఆడేయడం కాదు, గతంలో వీడికి ఇంకోటి వేసాడు వీడు, ఇప్పుడు వీడికి దెబ్బడిపోయి. అక్కడ దెబ్బేశాడు, ఇక్కడ ఇది తెలుసుకోడు. అది అక్కడ అధర్మంగా ప్రవర్తించాడు, ఇక్కడ శిక్ష పడింది. అక్కడ ఆ పని చేయకపోతే ఇక్కడ శిక్ష పడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది సృష్టి. కనిపించని ఈ సృష్టి ధర్మాన్ని గురించి మనకి బోధించడానికే ఆ మహర్షులు కొన్ని పురాణాలు కూడా మనకు అందించారు. కనిపించని ఈ సృష్టి ధర్మాన్ని మనకి బోధించడానికే ఆ మహర్షులు కొన్ని పురాణాలు మనకు అందించారు. అటువంటి మహాకావ్యమే వ్యాస మహర్షి మనకు అందించిన మహాభారతం. ఏంటది? మహాభారతం. మహాభారతం ఎవరిచ్చారు మనకి? వ్యాస మహర్షి. సామాన్యుడా? వ్యాస భగవానుడే, సాక్షాత్తు భగవాన్. ఆయనకి తెలియదంటే ఏముంటుంది సృష్టి గురించి? నీకు కనపడేదే తెలుసు, వాళ్ళకి కనపడనివి కూడా తెలుసు.
సరే, బాబు ఇంకెవరిని రానివ్వకు, ఇంకా వెనక పంపేసాం. ఇంకా ఎవరు వచ్చినా సరే కింద కూర్చోబెట్టు. నాకు ఎదరి నుంచి ఎవరు వెళ్ళడానికి లేదు, డిస్టర్బ్ చేయకుండా. గుర్తెట్టుకోండి, మహాభారతము అంటే కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన యుద్ధం కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం. రాసుకోండి. మహాభారతము అంటే కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన యుద్ధం కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం. కరెక్టే అంటారా కాదంటారా? ఇక్కడ ధర్మం అంటే ఎవరు? మహాభారతంలో రాసుకోండి. అధర్మం అంటే ఎవరు? అది పాండవులు అంటే ధర్మము, కౌరవులు అంటే అధర్మం. ఈ రెండిటికి మధ్యన జరిగిన యుద్ధమే మహాభారతం. ఇది మనకి తెలియపరచడానికి ఆ కావ్యం ద్వారా ఆ వ్యాస భగవానుడు మనకి తెలియపరిచాడు. డైరెక్ట్ చెప్తే అర్థం కాదని ఈ కావ్యంతో మనకి బాగా ఆకట్టుకునే విధంగా, గుర్తుండే విధంగా మనకి అందించాడు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయాలు చాలా చాలా ఉన్నాయి ఈ మహాభారతం నుంచి. ఇక్కడ మీరు చూడండి, పాండవులు అంటే ఎవరు? ధర్మం, ధర్మాన్ని ఆశ్రయించిన వారు. కౌరవులు అంటే ఎవరు? అధర్మాన్ని. ఇక్కడ మీరు గమనిస్తే ధర్మాన్ని ఆశ్రయించిన పాండవులు మొదట్లో నష్టపోయినట్టు కనిపించారు, కష్టాల పాలైనట్టుగా కనిపించారు. రాసుకోండి. ధర్మాన్ని ఆశ్రయించిన పాండవులు మొదట్లో కష్టాల పాలైన నష్టపోయినట్టు కనిపించిన చివరికి ఏమైంది? లాభం పొందారు. కష్టాల్లోంచి బయటపడ్డారు. కానీ అధర్మాన్ని ఆశ్రయించిన కౌరవులు మొదట్లో లాభం పొందినట్టు కనిపించిన చివరకు నష్టపోయారు. సర్వనాశనం అయ్యారు. సర్వనాశనమయ్యారు. ధర్మరాజు ధర్మానికి నిలబడ్డాడు, జోదంలో నష్టపోయాడు. ధర్మంగా జోదం ఆడాడు కాబట్టి ఏమయ్యాడు? నష్టపోయాడు. కానీ కౌరవులు ఏం చేశారు? జోదం ధర్మంగా ఆడారా? అధర్మంగా ఆడారు. కానీ లాభం వచ్చింది. పాండవులు ఆస్తి అంతా కోల్పోయారు, తమ సంపదలు కోల్పోయారు, కష్టాల పాలయ్యారు, అడవుల పాలయ్యారు. అవునా కదా? కానీ కౌరవులు అధర్మాన్ని ఆశ్రయించారు, లాభించింది వాళ్ళకి. పాండవుల ఆస్తి అంతా వాళ్ళు లాక్కోగలిగారు. లాభం కనిపించినట్టు కనిపించింది. కానీ చివరికి ఏమైంది? తమ ఆస్తిని కూడా కోల్పోవలసి వచ్చిందా లేదా? మొత్తం అందరూ
అంటే ధర్మాన్ని ఆశ్రయించిన పాండవులు చివరికి గొప్పవారయ్యారు, అధర్మాన్ని ఆశ్రయించిన కౌరవులు చివరికి నాశనం అయ్యారు. రాసుకోండి. ధర్మాన్ని ఆశ్రయించిన పాండవులు గొప్పవాళ్ళు అయ్యారు, అధర్మాన్ని ఆశ్రయించిన కౌరవులు నాశనం అయ్యారు. దీన్ని బట్టి చెప్పండి, ధర్మంగా ఉంటే కొంచెం కష్టమే కదా? ఎవరికైనా కష్టమా కదా? చాలా కష్టం అంటున్నారు ఎవరు? చాలా కష్టమే. ధర్మంగా ఉన్నవాడికి మొదట్లో కష్టాలు వస్తాయి, ఉండడం కూడా చాలా కష్టం, ఇబ్బందులు వస్తాయి అని చెప్పి ఎవడు ధర్మంగా ఉన్నట్లా కష్టాలు వస్తాయని. కానీ ఈ తాత్కాలిక కష్టాలకే మీరు భయపడితే, అధర్మాన్ని ఆశ్రయిస్తే శాశ్వత కష్టాల్లో చిక్కుకుంటారు. గుర్తుపెట్టుకోండి, తాత్కాలికంగా కష్టాలు వస్తాయని, కష్టమని ఆచరిస్తే అంటే సంపాదనలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, వృత్తిలో, డాక్టర్ వృత్తిలో, రాజకీయాల్లో, వ్యాపారంలో అంటే సంపాదనలో, చివరకు ఏమవుతుంది? కష్టాలు పడతారు, అయ్యే ఆర్థిక ఇబ్బంది, ఏదో లాభం వచ్చినట్టు ఉంటుంది, అది ఇది ముడిచిపోతుంది. కౌరవుల్లా వీడిది వీడు అదనంగా సంపాదించింది రెండు వెళ్ళిపోతాయి. కానీ కొంచెం ఇబ్బంది అయినా సరే మీరు కనుక ధర్మాన్ని తప్పకపోతే గుడ్డిగా సంపాదించండి, అధర్మంగా సంపాదించకండి, ధర్మంగా ప్రవర్తించండి, అది ఎప్పుడూ మీకు లాభం. చాలామంది ఉద్యోగస్తులు లంచాలు తీసుకుంటారు, నేను చాలామంది చూశాను. ధర్మంగా ఉద్యోగం చేసిన వాళ్ళు, ధర్మంగా అధర్మంగా ఉద్యోగం చేసిన వాళ్ళు, కొంతమంది ఆఫీసర్స్ బాగా సంపాదిస్తే మంచి కట్నం ఇచ్చి మన పిల్లలకి మంచి పెళ్లి చేయొచ్చు. అలా ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొంచెం బాగా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు క్రితం బాగా క్లోజ్, నాకు పరిచయమైన ఆయన అడ్డంగా సంపాదించాడు. కూతురు ఒకటే కూతురు, బాగా కట్నం ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీ లెవెల్లో మ్యారేజ్ చేశాడు. మ్యారేజ్ చేస్తే వాడు చాలా కట్నం ఇచ్చాడు, వాడు శాడిస్ట్ అయ్యాడు. దీనికి రోజు నరకం చూపించేవాడు, అది రోజు ఏడుస్తూ చెప్పేది. వీడు తట్టుకోలేకపోయాడు. చివరికి కొన్ని సంవత్సరాలకి వీడికి క్రాక్ అయిపోయింది. చూడండి, నాకు ఇంకొక ఆఫీసర్ తెలుసు, వాడు తీసుకునేవాడు కాదు, వాడు సామాన్యమైన కుటుంబంలో చేశాడు, చదువుకున్నవాడు. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, లక్షల మీద సంపాదన. ఇప్పుడు వాడి దగ్గర కోట్లు ఉన్నాయి, గొప్ప భోగం అనిపిస్తున్నాడు. ఇంకోటి చెప్పండి, మొదట్లో చాలా కష్టమే, వీడు పాపం బాధపడ్డాడు. మన దగ్గర ఏమీ లేదు, మన అమ్మాయికి ఎవరు వస్తారో అనుకున్నాడు. కానీ వచ్చింది సామాన్యమే. కానీ తర్వాత ఏమైంది? వాడే కోటీశ్వరుడు అయ్యాడు,
మరి బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. ఇది ధర్మ సంపాదన. అర్థమవుతుందా? ఇదే సందేశం. అలాగే ఎంతోమంది వ్యాపారస్తులు కోట్లు సంపాదించేస్తే పెద్ద కట్నం ఇచ్చి అమ్మాయికి ఏదో సొంపెట్టచ్చు అనుకుంటాడు. ఇచ్చివాడు ధర్మంగా సంపాదించి ఉన్న దాంట్లోనే చెయ్యి, వాళ్ళు అనుకోకుండా గొప్పవాళ్ళు అవుతారు. కానీ నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా రేపు పొద్దున్నాడు సరైనోడు కాకపోతే ఉన్నదంతా తగలేస్తాడు, వీళ్ళని బాధ పెడతాడు, వాడు బాధపడతాడు. ఇలా జరుగుతున్నాయి కూడా మనం ఎన్నో చూస్తున్నాం. ఇది తెలుసుకోవాలి. మనం బయట కనిపించేది చూస్తున్నారు కానీ కనిపించిన ధర్మం గురించి ఎవరు ఆలోచించట్ల. అంచేత భారతం అన్నది ఈ విషయం చెప్పడానికే మనకి ఇవ్వబడి, దీన్ని అర్థం చేసుకోవాలి. అంచేత ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ధర్మంగా సంపాదించకపోవడమే ఆర్థిక సమస్యలకి కారణం. అంటే ఆర్థిక సమస్యలు రాకూడదు అంటే ఏం చేయాలి? మీరు ధర్మంగా సంపాదించే ప్రయత్నం చేయాలి. ఏమిటి అంటే మీరందరూ దేవుడికి ఇష్టం అవ్వాలని, దేవుడి అనుగ్రహం పొందాలని, దేవుడికి దగ్గర అవ్వాలని కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు అంటే బొట్లు పెట్టి, చెవులో పువ్వు పెట్టి, చేతికి తాడు కట్టి, పూజలు చేసి ఎన్ని చేస్తారు, భజనలు చేసి, స్తోత్రాలు చదివి ఆయన తెగ పువ్వులు వేసి దగ్గర అయిపోతాడు అనుకుంటారు. అలాంటివి చేసి మీరు బయట ధర్మాన్ని ఆశ్రయించండి. మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. మీరు ధర్మాన్ని ఆశ్రయించరు, కానీ ఈ పనులని చేస్తూ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని భావిస్తారు, మీ పక్షాన ఉంటాడు అని అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, మహాభారతంలో దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? అర్థమైందన్నగా. అంటే దేవుడు మీ పక్షాన ఉండాలి అంటే మీ దగ్గర ఏముండాలి? రాసుకోండి. ధర్మం పక్షాన నుండి పాండవులను ఎప్పటికప్పుడు కాపాడాడా లేదా? రక్షించాడా లేదా? అంటే దేవుడు మీ పక్షాన ఉండి మిమ్మల్ని రక్షించాలి అంటే మీరేం చేయాలి? మీరు ధర్మం పక్షాన రాసుకోండి. దేవుడు మీ పక్షాన ఉండి మిమ్మల్ని అడుగడుగునా రక్షించాలి అంటే మీ దగ్గర ఏముండాలి? మీ దగ్గర ధర్మం ఉండాలి. ధర్మాన్ని ఆశ్రయిస్తే దేవుడు మీ పక్షాన ఉంటాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు ధర్మం పక్షాన ఉంటే అప్పుడు దేవుడు మీ పక్షాన ఉంటే మిమ్మల్ని అంటే మిమ్మల్ని మీరు ఎవరిని ఆశ్రయించాలి? ధర్మాన్ని. కానీ మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? కొబ్బరికాయలు, అగ్గిపళ్ళు. దేవుడు మీ పక్షాన ఉండి మిమ్మల్ని రక్షించాలి అని మీరు ఏం చేస్తున్నారు? వేటిని ఆశ్రయిస్తున్నారు? కొబ్బరికాయలు, అగ్గిపళ్ళు ఆశ్రయించి ఇచ్చి ప్రార్థిస్తున్నారు, నన్ను రక్షించు, కాపాడు అని. ధర్మాన్ని మటుకు మీరు పాటించారు. ధర్మం గురించి మీరు ఆలోచించారు. దేవుడు మటుకు మీరు చేసిన పనులకి మీ పక్షాన ఉండాలంట. ఎలా ఉంటాడు? దేవుడు గట్టిపడిన కొబ్బరికాయలు కావాలా? ఇంచేత అర్థమవుతుంది, అర్థం కావాలి. ధర్మాన్ని ఆశ్రయిస్తే ఇంకో లాభం ఏంటి? దేవుడు మీ పక్షాన ఉంటాడు, ఉండడమే కాదు అడుగడుగునా మిమ్మల్ని కాపాడతాడు. అదే మహాభారత సందేశం. మీ పక్షాన ఉంటాడు, మిమ్మల్ని
అడుగు అడుగునా రక్షిస్తాడు. ఇదే మహాభారత సందేశం. పడకుండా మీరు కొబ్బరికాయలు ఆశ్రయించకుండా కొబ్బరికాయలు అట్టుబడిని ఆశ్రయించిన దేవుడు మిమ్మల్ని పట్టించుకోడు. దేవుడు మీ గోల పట్టించుకోడు, రక్షించాడు అని చాలా స్పష్టంగా చెప్పాడు. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. అంటే ఏంటి దాని అర్థం? శిష్యుల్ని రక్షించడానికి, అంటే ఎవరైతే ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళని కాపాడటానికి, దుష్టుల్ని అంటే అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని శిక్షించడానికి అక్కడ చూపించాడుగా. కౌరవులు పాండవులు ఇలా చేస్తూ భూమి మీద ధర్మాన్ని స్థాపించడానికి మధ్య మధ్యలో నేను వస్తూ ఉంటాను. సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో నేను అలా అవతరించి ఏం చేస్తాను? అధర్మంగా ఉండే వాళ్ళని శిక్షిస్తాను, ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళని రక్షిస్తాను. అది ఆ పని చేయండి. ధర్మాన్ని కాపాడండి, అధర్మాన్ని వదిలేయండి. ఇంకా మీరు దేవుడి గురించి ప్రార్థించగల చేయగల, ఓ నన్ను రక్షించు కాపాడు, ఎప్పుడు వస్తావు? ఇన్ని అట్టుబడులు ఇచ్చాను, ఇన్ని కొబ్బరికాయలు ఇచ్చాను, ఇన్నిసార్లు గుడి చుట్టూ తిరుగుతున్నా, అయినా నీకేం కనికరం లేదు, నీ ఫోటో ఉంచమంటావా, మార్చేయమంటావా? ఏం పని? బెదిరిపోయి మాట దేవుడు. ఇది కాదు. గుర్తించుకోండి, హింసే అధర్మము, అహింసే ధర్మము. హింసే అధర్మము, అహింసే ధర్మం. అహింసే పరమో ధర్మం. ఎన్నో ధర్మాలు ఉన్నాయి, అన్నిటికంటే గొప్ప ధర్మం ఏది అంటే అహింస. అంటే ఎవరిని హింసించగా పోవడం, అంటే జీవహింస చేయకపోవడం, అంటే మాంసం తినకపోవడం. అర్థమైందా? మాంసం తింటే అది ధర్మమా అధర్మమా? అధర్మం. వాడు శిక్షింపబడతారా రక్షింపబడతారా? ఇలా ఎన్ని బొమ్మలు పెట్టి పూజ చేసినా, వీధి వీధికి పెట్టినా, మాంసం తింటే చివరికి వాడు శిక్షింపబడతాడు, రక్షింపబడడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంచేత ధర్మయుక్తంగా మనం జీవించాలి, ధర్మంగా మనం జీవించాలి. అదే మనల్ని కాపాడేది. అంచేత అంటారు ధర్మో రక్షతి రక్షిత. ఎన్ని రకాలు చెప్పాలి మనం? ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. రాసుకోండి. అందుచేత ఏ పని చేసినా అది ధర్మయుక్తంగా ఉండాలా అక్కర్లేదా? ఏ పని చేసినా సరే అది ధర్మయుక్తంగా ఉండాలి. ఇది ధర్మమా కాదా ఆలోచించాలి. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇక్కడ కుదరదు. ఈ సృష్టి మీదైతే మీ ఇష్టం వచ్చినట్టు చేయి. మీద మీ సొంతమా? సాగుతుందా? ఇంత సృష్టిని సృష్టించిన వాడికి కొబ్బరికాయలు అట్టుబడి ఆశిస్తాడా? పాపాలు చేస్తూ మీరు ఏదో ఒక నామం ధరిస్తే పాపాలన్నీ తీసేస్తాడా? ఏం చెప్తున్నారు మనకు సలహా పెద్దలు? చాలా అనుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, అధర్మంగా జీవిస్తున్నారు, చివరి కష్టాలు పాలవుతున్నారు. మళ్ళీ ఆ స్వామీజీని మారుస్తారు, ఈ స్వామీజీని మారుస్తారు, ఆ దేవుణ్ణి మారుస్తారు, ఈ దేవుణ్ణి మారుస్తారు, ఆ మతాన్ని మారుస్తారు, ఈ మతాన్ని మారుస్తారు. ఎన్ని చేసినా ఈ సృష్టిలో
ధర్మమే గొప్పది. ఎవరైనా సరే ఏ పని చేసినా ఆఖరికి ధనమైనా సరే ధర్మయుక్తంగానే సంపాదించాలి. చేత ఎవరైనా సరే ధర్మయుక్తంగానే జీవించాలి. ధనమైనా సరే ధర్మంగానే సంపాదించాలి. అంటే ధ్యానం చేస్తే మీకు ధర్మయుక్తంగా జీవించడం వస్తుంది. ఫస్ట్ ధ్యానం చేసిన వాడు ధర్మయుక్తంగా జీవించడం, ధర్మయుక్తంగా ప్రవర్తించడం వస్తుంది. అప్పుడు అన్ని సవ్యంగా చేస్తాడు. అప్పుడు అన్ని మంచి పనులే చేస్తాడు. మంచి పనులు చేసిన వాడికి ఏమవుతుంది? మంచి అది అర్థమైందండి. మంచి జరగాలి అంటే మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయాలి అంటే ధర్మం గురించి అవగాహన రావాలి. అది రావాలి అంటే ధ్యానం చేయాలి. ఇప్పుడు చెప్పండి, ధ్యానం అవసరమా కదా? కొంచెం అవసరమా, చాలా అవసరమా? అందుకే మీరు చూడండి, ధ్యానం చేసేవాళ్ళు నెమ్మదిగా మార్పు వస్తుంది. మార్పు రాలేదు అంటే వారి శక్తి కోల్పోతున్నారు. నిన్న చెప్పాను, ధ్యానం చేస్తున్న ప్రవర్తన మారలేదు, ధర్మాల గురించి ఆలోచించట్లేదు అంటే మీరు శక్తి కోల్పోతున్నారు. ఎలాగా? కొన్ని తప్పులు చేయడం వల్ల. నేను చెప్పాను కదా, ఒక తప్పు, సంకల్పాలు పెట్టుకుని మీరు ధ్యానం చేస్తే మీ శక్తి కోల్పోతారు, సామాన్యులు అవుతారు. ఇంకా మళ్ళా మీరు ధర్మం గురించి పట్టించుకోరు. మీకు ఏది తెలిస్తే అదే ధర్మం, మీకు ఏది తోస్తే అదే న్యాయం, అలాగే జీవిస్తారు. అది మీకు న్యాయమే, సృష్టికి న్యాయం కాదు. మీకు ధర్మమే, భగవంతుడి లెక్కలో ధర్మం కాదు. అంచేత ఆ లెక్కలో ఏది ధర్మమో మీకు తెలియాలి అంటే మీ శక్తి పెరగాలి. అంచేత తప్పులు చేయకుండా ధ్యానం చేయండి, అన్నీ మీకే తెలుస్తాయి. మొత్తం మీ జీవిత స్వరూపమే మారిపోతుంది. మీకు అసలు నష్టమే రాదు, కష్టాలున్నా ఆనందంగానే ఉంటారు. మరి జీవితంలో భవిష్యత్ అంతా వైభవంగా ఉంటుంది. మీరు చూశారుగా ఎగ్జాంపుల్, మేడం అంత యాక్సిడెంట్ అయినా ఎంత ఆనందంగా ఉందో, అక్కడ కూర్చొని ఏడవట్లేదే, వెంటనే వెళ్ళి క్లాస్ చెప్పిందే. అది ఇలా ఏమైంది, నా కారు పోయిందే, అయ్యో ఎంత అయిపోతుందో అది ఏడుతూ కూర్చోరా. ఆ కారును చూస్తూ యాక్సిడెంట్ అయినందుకు దేవుడు ఇలా నన్ను ఇలా ఎందుకు చేసి ఇవన్నీ లేదు, వదిలేసింది అది. నెక్స్ట్ వెంటనే అక్కడి నుంచి అక్కడికే వెళ్ళి గన్నవరం, ఏలూరు నుంచి గన్నవరం క్లాస్ చెప్పింది. అక్కడ మళ్ళీ ఎన్నో క్లాసులు చెప్పింది. తర్వాత భద్రి గారు ఫోన్ చేశారు, అప్పుడు చెప్పింది ఇలా యాక్సిడెంట్ అయింది. చెబితే పోలే, కారు పోతే పోయింది, నువ్వు బాగున్నావు కదా, రెస్ట్ తీసుకో అన్నారు. రెస్ట్ కాదండి, రేపు క్లాస్ ఉంటే వెళ్తున్నాను ఎల్లుడే అంటే మళ్ళా మొదలెట్టేసావా అన్నారు. అంటే చూడండి, అప్పుడే దాన్ని మర్చిపోయి కథం అది అయిపోయింది. ఎందుకో జరిగింది, ఎక్కడో ఎప్పుడో ఏదో చేసిన పొరపాటు శుద్ధి అయిపోయింది. ఇంక దాని గురించి ఆడడం ఎందుకు? ఇప్పుడు ఏం చేయాలో ఆ పని చేస్తుంది. అది ధ్యానం చేసేవాళ్ళకి చెప్పరు జీవితం ఎలా మారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంకెందుకన్నా ఎగ్జాంపుల్స్ ఏం కావాలి. కానీ ఒకటే చెప్తున్నాను, శక్తి కోల్పోకండి. సాధన చేస్తే అపార శక్తివంతులు అవుతారు. శక్తిని పెంచుకోండి, తప్పులు చేయకండి. ఇంకా మీరు తెలుసుకోవాలి అంటే భీమవరం
రండి. ఎవరో నన్ను అడిగారు, ఇంకా చెప్పేయచ్చు కదా ఇక్కడే. బాబు అన్నీ ఇక్కడే చెప్పేస్తే చీప్గా పట్టుకుపోదాం అనుకోండి. నిజంగా మీకు ఆ తపన ఉంటే ఎక్కడికైనా రావాలి. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏది అంటే ఆర్థికంగా ఆర్థిక సమస్యలు ఉండకూడదని, అలాగే ఆర్థిక స్థితి పెరగాలని. అంతే కదండి ఎవరైనా కోరుకునేది. ఆర్థిక సమస్యలకి కారణం తెలుసుకున్నాం మనం. ఆర్థిక సమస్యలకి కారణం తెలుసుకున్నాం. ఏమిటి కారణం? అధర్మంగా సంపాదించే ప్రయత్నం చేయడమే ఆర్థిక సమస్యలకి కారణం. ఆర్థిక సమస్యలు రాకూడదు అంటే ఏం చేయాలి? ధర్మయుక్తంగా సంపాదించే ప్రయత్నం చేయాలి. అంతే కదండి. ఆర్థిక సమస్యలు రాకూడదు అంటే ధర్మయుక్తంగా ధర్మంగా సంపాదించే ప్రయత్నం చేయాలి. అలా చెయ్యకపోతే ఎవడైనా ఎంతటి వాడైనా ఈ సృష్టిలో శిక్షలు అనుభవించవలసిందే, అంటే కష్టాలు పడవలసిందే, ఆర్థిక ఇబ్బందులు లోనవ్వాల్సిందే. అంచేత ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఆర్థిక స్థితి పెరగాలి అంటే దాని మీద తెలుసుకున్నాం, సమస్యల గురించి తెలుసుకున్నాం. ఆర్థిక స్థితి పెరగాలి అంటే ఇక్కడ ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, ఆర్థిక స్థితి పెరగాలన్నా కూడా మీరు సృష్టి ధర్మం ప్రకారం ప్రయత్నించాలి. ఆర్థిక స్థితి పెరగాలన్నా మీరు ఎలా ప్రయత్నించాలి? సృష్టి ధర్మం ప్రకారం ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే తేలిగ్గా మీ ఆర్థిక స్థితిని పెంచుకోగలుగుతారు. ఇంకా అందులో డౌట్ లేదు, సందేహం లేదు. అలా ప్రయత్నించకుండా మీరు రాత్రి పగలు కష్టపడినా, ఓవర్ టైంలు చేసినా మోసాలు చేసినా దౌర్జన్యం చేసిన, అన్యాయాలు అక్రమం చేసిన ప్రయోజనం ఉండదు. చాలా మందిలో ఉన్న అభిప్రాయం ఏంటి అంటే ఏదో బాగా కష్టపడితే సంపాదించేయచ్చు అని అనుకుంటారు. బాగా కష్టపడితే సంపాదించేయచ్చు, అందుకని కష్టపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కష్టపడిపోతే ఎలా ఇస్తే వస్తుంది అనుకుంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా. ముఖేష్ అంబానీ పేరు ఎవరైనా అన్నారా? ముఖేష్ అంబానీ, రిలయన్స్. ఆయన లాస్ట్ ఇయర్, ఒక సంవత్సరం అయిన ఉంటుంది, ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. దాని కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? ఏమండి? 8,000 కోట్లు. ఎంత దాని కాస్ట్? 8,000 కోట్లు. 8 కాదు, 800 కాదు, 8,000 కోట్లు. ఎంత చిన్నలో, అవునా? ఆయన ఏం చేశాడంటే ఇల్లు కట్టుకున్నాక, గృహప్రవేశం అయ్యాక ఒక నెల పొదుపుగా వాడి కరెంటు బిల్లు కట్టాడు ఆ ఇంటికి. ఎంతో తెలుసా? 80 లక్షలు. ఆ ఇంటికి కరెంటు బిల్లు 80 లక్షలు. అన్ని పేపర్లో వచ్చి న్యూస్లో చెప్పారు. అంటే దీన్ని బట్టి మీరు ఊహించండి ఆయన ఇల్లు ఎంత చిన్నదో. మరి ఆయన ఇల్లే ఎంత ఉంటే ఆయన ఆస్తి ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది అంటారు? ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు మనకి తెలియదు. అంటే
అత్యంత ధనవంతులు ఆయన ఒకడు. ఇప్పుడు ఆయనకి ఒక మనవడు పుట్టాడు అనుకుందాం. ఒక మనవడు పుట్టాడు. పుట్టగానే వాడు ఎవడు చెప్పండి? మామూలు కోటీశ్వరుడా? అపరా కోటీశ్వరుడు? సాదా సీదా కోటీశ్వరుడు కాదు. మరి వీడు ఏం కష్టపడ్డాడు? మీరేమనుకుంటారు అంటే కష్టపడితే సంపాదించవచ్చు అనుకుంటారు. రాత్రి పౌరు కష్టపడుతున్నాడు. వాడు అప్పుడే పుట్టాడు. ఇప్పుడు ఏం కష్టపడ్డాడు? పుట్టగానే కోటీశ్వరుడు అయ్యాడా లేదా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ సృష్టిలో కష్టపడితేనే కోటీశ్వరులు అవుతారు అనుకోవడం అన్నది మూర్ఖత కాదా? కష్టపడితే కోటీశ్వరులు అవుతే అసలు ఎంతమంది కష్టపడట్లేదు? ఏమండి? అందరూ కష్టపడేవాడే అయిపోతున్నారా? అంటే ఈ సృష్టిలో ఎవరైనా కలుగుతున్నారా? ఈ సృష్టిలో కష్టపడినంత మాత్రాన కోట్లు రావు, ఆర్థిక స్థితి పెరగదు. గుర్తుపెట్టుకోండి. అలాగే అన్యాయంగా అక్రమంగా సంపాదించాలని చూస్తే చివరికి ఏమవుతుంది అంటే గాలి జనార్దన్ రెడ్డి. అర్థమవుతుందా? లేదా? జగన్ అవుతుంది. లేకపోతే సత్యం రామలింగరాజు. గుర్తుపెట్టుకోండి. పైన భగవంతుడు చూడట్లేదు అనుకుంటున్నారు. మీరు అన్నీ చూడబడుతున్నారు. మీరు చేసే ప్రతి పని ఈ సృష్టిలో చూడబడుతుంది. ఇది మర్చిపోకండి. అవే ఎవరు చూస్తున్నారు? మనం చేసే పని ఎవరికి తెలుస్తుంది అనుకుంటారు. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. రాసుకోండి. అనుక్షణము మీరు చేసే ప్రతి మాట, ప్రతి చేత ఈ సృష్టిలో రికార్డు చేయబడుతుంది. అంతేకాదు దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఇవ్వబడుతుంది. అది ఈ సృష్టి యొక్క గొప్పదనం. ప్రతిదీ రికార్డు చేయబడుతుంది. అలాగే ప్రతి దానికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. అది ఈ సృష్టిలో ఉన్న గొప్పదనం. ఎవరు చూడట్లేదు అనుకుంటారు. మీరు దేవుని గుళ్ళో తలపేసేసామనుకుంటారు. అడ్డుపళ్ళు ఇచ్చేసామనుకుంటారు. ఇంకా మళ్ళీ బయటికి రాకుండా మీరేం చేసినా చూడకుండా. కాదు, మీరు ఎన్ని చేసినా మీరు చేసే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. చాలా మంది గుళ్ళో చేసేదే దేవుడు తెలుస్తుంది, బయట చేసేది దేవుడు తెలియదు అనుకుంటారు. అవునంటారా కాదంటారా? కొంచెం ఆలోచించండి. గుళ్ళో చేసేదే దేవుడు తెలుస్తుంది, బయట చేసేది తెలీదా? అక్కడిది తెలుస్తుంది, బయటది కూడా తెలుస్తుంది. అని ఏం చేయాలి? గుళ్ళో ఎంత పవిత్రంగా ఉంటామో బయట కూడా అంత పవిత్రంగా ఉండాలి. నిజంగా దేవుడు అంటే భయభక్తులు ఉంటే. రాష్ట్రంలో ఎన్ని పాయింట్లు కావు. బయట కూడా ఎంచేదంటే ఎక్కడ ఏ మారుమూల ఏకాంతంలో కొండ గుహలో ఎక్కడ మీరు ఏం చేసినా ప్రతిదీ చూడబడుతుంది, రికార్డు చేయబడుతుంది, ప్రతిఫలం వస్తుంది. అది ఏదైనా సరే, మంచి అయినా సరే, చెడ్డ అయినా సరే. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలియపరచడానికి మనకి పురాణాల ద్వారా తెలియజేస్తారు. ఇది తెలియపరచడానికి ఏంటిది? ప్రతిదీ రికార్డు అవుతుంది అని తెలియజేయడానికి మనకి పురాణాల్లో గాథ ఉంది. చెప్పమంటారా?